రాజీ 5వ భాగం. నిజంగా నా మనసులోని భావాలను మీరు మాటల్లో పెట్టారు. చూడండి, నేను ఉచితంగా సలహా ఇస్తున్నానని అనుకోకుండా ఉంటే ఒక మాట చెబుతాను. మీరు సుఖపడాలనుకుంటే ఆలోచించడం మానేయండి. కొంచెం స్వార్థం పెంచుకోండి. మరీ అంత నిజాయితీగా ఉండకండి. నాకు తెలుసు మీలో జరిగే సంఘర్షణ. దానికి లోనయ్యే మీ మామయ్య దూరంగా వెళ్ళిపోయాడు. అట్టడుగున పడి ఉన్న వారితోనైనా నిజాయితీగా మిగిలి ఉండకపోతుందా అని వెతుక్కుంటూ నేను మా వాళ్లతో రాజీ పడిపోయాను. కానీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది నేను కూడా పూర్తిగా రాజీ పడలేకపోయానని. చాలా విషయాల్లో వాళ్లతో ఏకీభవించలేకపోయాను. రాజకీయాలకు డబ్బుతో పూర్తిగా ముడిపడిపోయింది. పెద్ద పెద్ద నాయకులు మాలాంటి పిల్ల చేపల్ని కొనేసి కట్టిపడేసుకుంటున్నారు. వాళ్ళకి ఏ కొంచెం వ్యక్తిత్వం ఉందని పసిగట్టినా ఇక ఆ మనిషిని అణిచివేయడమే. మాకు అవుననే వాళ్లే కావాలి, భక్తులు కావాలి, భజనలు చేసే వాళ్ళు కావాలి. మీరు చేస్తున్నదేమిటి అని ప్రశ్నించే వాళ్ళు కారు. ఎంతకాలం నాలాంటి వాళ్ళు ఈ పరిస్థితుల్ని భరించి ఉండగలరో బోధపడడం లేదు. ఇంకా మిణుకుమిణుకుమంటూ ఉన్న మా అంతరాత్మలు నెమ్మదిగా రగులుకుంటున్నాయి. అతను లేచి ఆవేశంగా అటు ఇటు పచార్లు చేస్తూ మాట్లాడుతున్నాడు. ఆమె ఉత్సుకతతో వింటోంది. అతని మాటలకు అడ్డు రాకుండా. కరుణ అన్నదాంట్లో అర్థం లేకపోలేదు. ఈ వ్యవస్థని మార్చడానికి హింసా మార్గమైనా సరే అనే సిద్ధాంతానికి వచ్చాడతను. అతనిలో ఓర్పు నశించిపోయింది. కానీ నాకింకా ప్రజాస్వామ్యంలో హింసా పద్ధతి రుచించడం లేదు. ఎన్నికల ద్వారానే మార్చాలి. అర్హతల గల వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. సేవాభావం కలవాళ్ళ చేతుల్లోనే పరిపాలనా భారాన్ని పెట్టాలి. సాధ్యమా అది అంత సులభంగా? నాలాంటి వాళ్ళం అందరం కలిస్తే చెయ్యలేమా? మీ సంఖ్య స్వల్పం కాదా? ప్రస్తుతం స్వల్పమే. కానీ కొందరమైన ధైర్యంగా ముందుకు వస్తే స్వార్థంతో కాకపోయినా పిరికితనంతో అధికారానికి తలవొగ్గిన మరికొందరు మా వైపుకు తిరిగే అవకాశం ఉంది. పిల్లికి గంటెవరు కడతారు? అదే ఇప్పుడు తేలవలసింది. ఎవరికి వారమే మనసులోనే ఉంచుకొని పైకి ఏదేదో మాట్లాడుతూ ఉంటాం. ఒకరి మీద ఒకరికి ఇంకా పూర్తి నమ్మకం కలగడం లేదు. మీరే పూనుకోకూడదు. నేనా? నా వల్ల అవుతుందా ఈ పని? ఎందుకు కాదు? మీలో నిజాయితీ ఉంది. తప్పు చేస్తే అలా చేశానన్న పశ్చాత్తాపం ఉంది. ఇంతవరకు నయానో భయానో పై అధికారానికి తల ఒగ్గారు. ఇప్పుడు నెమ్మదిగా నలుగురిని కూడగట్టుకుంది. మీకు పూర్వమున్న సోషలిజం వాసన ఇందుకు బాగా తోడ్పడవచ్చు. నన్ను ఆలోచించుకోనియండి. మీరిందాకటి నుంచి చేస్తున్నదా పనే. దానిని కార్యరూపంలో పెట్టండి. మీరింతవరకు మరో వ్యక్తితో మాట్లాడాననుకోకండి. లోపల ఆలోచించుకునే బదులు పైకి ఆలోచించారు అంతే. నాకు తెలుసు మీరలా అంటారని. ఇన్ని రోజులు నాలో పేరుకున్న అశాంతికి అర్థం ఇప్పుడు బోధపడింది. నాలో రేగుతున్న ఈ తుఫానికి తట్టుకోలేక మిమ్మల్ని ఎప్పుడైనా ఏ విధంగానైనా కించపరిస్తే నన్ను క్షమించండి. నేనే పరిస్థితుల్లో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, లేదా పూర్తిగా రాజకీయంగా పతనమైపోయినా మీ స్నేహాన్ని మాత్రం మరువలేను. లేదు అలా అనకండి. మీరు పతనం కారు. మీ ఆశయాలు ఉన్నతమైనవి. శుష్కమైన చదువులు ఉండొచ్చును, పోవచ్చును. మీరు వ్యక్తిగా ఎప్పుడూ పతనం కారు. ఇవాళ మీతో ఇలా మాట్లాడటం నాకెంతో తృప్తిగా ఉంది. మిమ్మల్ని గురించి తప్పు అంచనా వేసుకున్న క్షణాలు లేకపోలేదు. కానీ మీరు కరుణాకర్ కలిసి వచ్చిన రోజు నుంచి ఎందువలనో మీ మీద భయం, శంకలు పోయాయి. మీలో రేగుతున్న ఈ అశాంతి పొడగట్టింది నాకు. దాంతో మీ మీద గౌరవం పెరిగింది. అతను ఆమె కూర్చున్న చోటికి వచ్చి ఎంతో కృతజ్ఞతతో చూస్తూ ఓ యు ఆర్ గ్రేట్ అని వెళ్ళిపోయాడు, వెనుతిరిగి చూడకుండా. ఆ రాత్రి చాలాసేపటి వరకు ఆమెకు తన పూర్వపు జీవితం, రాజకీయాలు అవే మనసులో మెదులుతూ ఉండిపోయాయి. రాజీ లండన్ వెళ్లే రోజు దగ్గర పడింది. తాను లండన్ వెళ్తున్నట్టు, హైదరాబాద్ ఇంటి అద్దె అతనికి పంపే ఏర్పాటు చేసినట్టు ఉత్తరం రాసిందామె తన మామయ్యకు. ఒక్క క్షణం తనలా లండన్ వెళ్తున్నట్టు రవికాంత్కు కూడా రాద్దామా అనుకుంది. కానీ మరుక్షణమే అంత అవసరం ఏముందని విరమించుకుంది. ఆమె వెళ్లేది ట్రైనింగ్ కోర్స్కే గనక గవర్నమెంటు ఫ్లాట్ ఉంచుకొనిచ్చారు. సర్వెంట్ క్వార్టర్స్లో ఉన్న పని మనిషిని అప్పుడప్పుడు వచ్చి ఇల్లు చూసిపోతూ ఉండమని పురమాయించింది. పాస్పోర్ట్ తయారు చేయించుకోవడం, ఇంజెక్షన్ తీసుకోవడం, టీకాలు వేయించుకోవడం, బట్టలు సర్దుకోవడం, వీసా కోసం తిరగడం, వాటితోనే సరిపోతోంది. ఎక్కడి టైము. యూనిట్లో వాళ్ళు చాలామంది ఒక్క లండన్, ప్యారిస్ పట్టణాలు మినహా ఇంచుమించు అక్కడ దొరికే వస్తువులన్నింటి జాబితా ఇచ్చేశారు తెచ్చిపెట్టమని. ఇంత తెలివి తక్కువగా ఎలా అడుగుతారా అని ఆశ్చర్యపడింది రాజీ.
లండన్ వెళ్ళడానికి సరిగ్గా 2 రోజులకు ముందు అనంత్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఐఫాక్స్ హాల్లో చిత్రకళా ప్రదర్శన ఉంది, చూడు వీలైతే. ఎవరిది? చూడు, చూస్తే నీకే తెలుస్తుంది. మీరిప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆఫీస్ నుంచి. మీరు రాకూడదా అక్కడికి? నేను నిన్ననే చూశాను. మళ్ళీ చూడకూడదా? చూడొచ్చును కానీ గొడవలు వస్తాయి. మీ ఆర్టిస్టులతో కష్టం. మీ ఆర్టిస్టులు అంటున్నారు? ఓ అదా సంగతి. తెలిసింది. ఏమిటి తెలిసింది నీకు? చిత్రకళా ప్రదర్శన చూసొచ్చాక చెబుతాను. మీరు ఇక్కడికి ఎప్పుడొస్తారు? ముందు నువ్వే వస్తావు మా ఇంటికి. ఏమిటో అంతా గజిబిజిగా మాట్లాడుతున్నారు. నేనొక్కరోజు గజిబిజిగా మాట్లాడితే నీకంత కష్టంగా ఉందే. నాతో నువ్వెప్పుడు ఇలానే మాట్లాడతావు కదా, నాకెలాగుండాలి మరి? ఇదొకటా పైగా? సరే గాని ప్రయాణ సన్నాహాలు ఎంతవరకు వచ్చాయి? నా నెత్తిదాకా వచ్చాయి. నాకు అసలు వెళ్ళాలని లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టేసి హుషారుగా ఉండు. ఇక నేనుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు. ఐఫాక్స్ హాల్లో అడుగు పెట్టగానే మిసెస్ సుందర్ చిత్రకళా ప్రదర్శన అన్న బోర్డు ఆహ్వానించింది రాజీని. ఓహో, ఆవిడ పేరా అనుకుంది. అల్లకల్లోలం, బీభత్సం, క్రూరత్వం, లోయలు ఇలా ఉన్నాయి చిత్రాలు, ఒకదాని తర్వాత ఒకటి. అయితే చిత్రాలన్నీ చేయి తిరిగిన వ్యక్తి వేసినట్లుగా ఉన్నాయి. అన్నింటిలో ఏదో కసి, అశాంతి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. ఆవిడ కనిపిస్తే బాగుండును అనుకుంటూ పక్క హాల్లోకి వెళ్ళింది. మండు టెండా అన్న చిత్రం దగ్గర నిలబడింది ఒక ఆవిడ. జుట్టు వెనక్కి దువ్వి బాగా పైకి ముడివేసుకుని ఉంది. మెరుస్తూ బోసి మెడ, చెవులకు పెద్ద పెద్ద లోలకులు కుదుమట్టంగా ఉన్నాయి. కోలముఖం, కళ్ళల్లో సుడులు తిరిగిన కాంక్ష, నల్లగా కారు చీకట్లు కమ్మినట్లుగా ఆ కళ్ళని, ఆ లోలకులను చూడగానే రాజీకెందుకో ఆవిడే మిసెస్ సుందర్ అనిపించింది. ఇంతలో ఎవరో వచ్చి ఆవిడ్ని పలకరించారు. మీ చిత్రం ఒకటి విదేశీ పత్రికలో కూడా వచ్చిందంటూ. ఆవిడ కళ్ళల్లో ఒక్క క్షణం విజయ గర్వం తళుక్కుమన్నట్టు అనిపించింది. మరుక్షణం మళ్ళీ అదే తీరని కాంక్ష. రాజీ అలా చిత్రాలను, అంతకంటే ఎక్కువ చిత్రకారిణిని పరిశీలనగా చూసి ఇల్లు చేరి భోజనం చేస్తుండగా అనంత్ దంపతుల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మరుసటి రోజు రాత్రి తనని వాళ్ళింటికి డిన్నర్కి రమ్మంటూ. అనంత్ దగ్గర నుంచి ఆ మరుసటి రోజంతా ఫోన్ లేదు. తనకు ఫోన్ చేయకపోవడానికి కారణం వేరే పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదనుకుందామే. ఒకవేళ ఫోన్ చేస్తే సంభాషణ ఎలా సాగుతుందో తీరా వెళ్లే ముందు అన్న భయం కూడా వేసింది. అయినా రాత్రి 7 గంటల వరకు ఫోన్ రాకపోయేసరికి ఆమెకు ఆశాభంగమే అయింది. డిన్నర్కి కూడా వెళ్లాలనిపించలేదు. తీరా బయలుదేరుతుండగా సందేహం వచ్చింది. డిన్నర్ మిసెస్ సుందర్ కోసం ఏర్పాటు చేశారేమోనని. ఆ ఆలోచనల్ని వెనక్కి నెట్టేస్తూ అనంత్ ఇల్లు చేరింది. అప్పటికి ఎవరో కొద్దిమంది వచ్చి ఉన్నారు. యూనిట్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. మిసెస్ సుందర్ పక్కన కూర్చున్నవాడల్లా హలో అంటూ లేచి ముందుకొచ్చాడు అనంత్ రాజీని ఆహ్వానిస్తూ. అనంత్ భార్య రాజీ పక్కన కూర్చుంటూ, మీకు తెలుసా ఆవిడ అంది మిసెస్ సుందర్ను ఉద్దేశించి. నాకు తెలియదండి, ఇప్పుడే మీ వారు పరిచయం చేశారు అంది రాజీ. నాకెందుకో అట్టే సరిపడదావిడ. చాలా ఏళ్లుగా పరిచయం మాకు. కొండ మీద నుంచి దిగొచ్చిన ఆర్టిస్ట్ని అనుకుంటుంది. వాళ్ళంతా ఆవిడ్ని గురించి చాలా చెడుగా చెబుతారు. రాజీ అవును కాదు అనుకుంటూ వింటూ కూర్చుంది. అనంత్ అతని భార్య ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి పలకరిస్తూ అవో ఇవో అందిస్తూ తిరుగుతున్నారు. రాజీ దగ్గరికి వచ్చినప్పుడు చూసావా ఆవిడ్ని అని నెమ్మదిగా అడిగాడు అనంత్. అన్నట్టు చూసి ఊరుకుంది. వెంటనే అతను జాగ్రత్త, నిఘా ఇవాళ 2 వైపుల నుంచి అన్నాడు. నేను ముందుగానే గ్రహించాను అంది రాజీ. అనంత్ ఎవరిని పలకరిస్తున్నా అతని భార్య కళ్ళు, మిసెస్ సుందర్ కళ్ళు అతనిని వీడడం లేదన్న సంగతి రాజీ ముందే పసిగట్టింది. అనంత్ ఎక్కువగా మిసెస్ సుందర్తో పాటు ఉండి ఆవిడ సంగతి చూసుకుంటున్నాడు. అతను ఆమెతో ఉన్నప్పుడు రాజీకి అతను తనని కానీ భార్యను కానీ గుర్తుంచుకున్నట్టు కనబడలేదు. బహుశా తనతో ఉన్నప్పుడు మిగతా ఇద్దరికి అలాగే అనిపించి ఉండొచ్చు. తమాషా మనిషి. ఏదేమైనా అతనికి మిసెస్ సుందర్ మీద మోజు ఏమాత్రం తగ్గినట్టు కనబడదు. పైగా డిన్నర్ ఆవిడ చిత్రకళా ప్రదర్శన సందర్భంలో ఇచ్చినట్టుగా ఉంది. ప్రస్తుతం ఆవిడ్ని సంతోషపెట్టడమే తన పరమావధిగా కనబడుతున్నాడు అనుకుంది రాజీ. రాజీ వచ్చేసేటప్పుడు మిమ్మల్ని ఇంకా ముందుగానే పిలుద్దామనుకున్నాం. ఎలాగూ ఈవిడ వస్తోందని తెలిసింది. సరే ఇద్దరిని కలిపే పిలవచ్చునని ఇవాల్టి వరకు మీది పొడిగించాం అంది అనంత్ భార్య. టాక్సీ ఎక్కుతూ ఉండగా నేను పొద్దుట 10:30కి వస్తానింటికి, ఎక్కడికి వెళ్లకు అన్నాడు అనంత్ నెమ్మదిగా. మీరు ఇబ్బంది పడకండి, రాకపోయినా పర్వాలేదు, అతిథులున్నారు కదా అంది రాజీ కూడా అంత నెమ్మదిగా. నీ కోపం రేపు పోగొడతాన్లే అంటూ టాక్సీ తలుపు మూసాడతను. మిసెస్ సుందర్ అనంత్ ఇంట్లో దిగిందో హోటల్లో దిగిందో బోధపడలేదు.
ఆవిడ వస్తోందని, చిత్రకళా ప్రదర్శన జరపబోతోందని అనంత్కి ముందే తెలుసనన్నమాట. అయినా తనకు ఆ మాట చూచాయిగా కూడా చెప్పలేదతను. ఎందుకని చెప్పలేదో. తను అసూయ పడుతుందనుకున్నాడా? ఏమో. తనకేమీ అతని ధోరణి అర్థం కాలేదు. ఏమిటో వెలితిగా ఉంది. ఇంతకు పూర్వం ఒకసారిలాగే వాళ్ళింటికి భోజనానికి వెళ్ళి ట్యాక్సీలో తిరిగి వెళ్తూ ఎంత సంతోషపడింది తాను. ఆ ఎక్కిన ట్యాక్సీ దిగకుండా అలాగే దానిలో ఊరంతా తిరుగుదాము అన్నంత ఉల్లాసపడింది. ఆ రోజు అనంత భార్య అతని మీద నిఘా వేస్తూనే ఉంది. అయినా ఆ రోజు ఆవిడ ప్రవర్తన తన ఆనందాన్ని వమ్ము చేయలేకపోయింది. పాపం ఎంతైనా భార్య కదా, ఆవిడ బాధ ఆవిడదనుకొని నిజానికి ఆవిడ మీద సానుభూతి కూడా చూపగలిగింది మనసులో. కానీ ఈరోజు తన మనసులో సానుభూతి లేదు ఎవరి మీద. అసలు డిన్నర్కి వెళ్లకుండా ఉంటే ఇంత బరువెక్కేది కాదు అనుకుంది రాజీ టాక్సీలో. తలుపు తాళం తీసి బట్టలు కూడా మార్చుకోకుండా మంచానికి అడ్డంగా పడిపోయింది. తన మీద తనకే జాలి వేసింది. అనంత్ దూరంగా, తనకెంతో దూరంగా అనిపించాడు. తనకెవరున్నారు? తన మనసు విప్పి చెప్పుకోవడానికి ఎవరున్నారు? ఇంతకు పూర్వం కూడా తనకు తెలుసు మిసెస్ సుందర్ గురించి. కానీ ఈవేళ ప్రత్యక్షంగా చూశాక సహించుకోవడం కష్టమైపోతోంది. తను అసూయ పడగలదా? చిచి, తన మీద తనకి అసహ్యం వేస్తోంది. తనలో నీచభావాలు మొలకెత్తుతున్నాయి. లాభం లేదు. తానీ మోహం నుంచి, మాయాజాలం నుంచి తప్పించుకోవాలి. ఇది ప్రేమ కాదు, వ్యామోహం. తనకున్నది ప్రేమే అయితే ఈ అసూయ ఉండేది కాదు. భగవంతుణ్ణి మిగతా వాళ్ళు కూడా ప్రేమిస్తున్నారని ఏ భక్తురాలు అసూయ పడుతుంది? ఇన్ని రోజులు తనకు అనంత్ మీద ఉన్న అనురాగాన్ని, వ్యామోహాన్ని అంత మహోన్నతంగా ఊహించుకుంది. ఇది అతి సహజమైన స్త్రీ పురుష వ్యామోహం మాత్రమే. అలాంటి వ్యామోహమే అయితే తనకలాంటి భావం రవికాంత్ మీద ఎందుకు కలగలేదు? అతను అనంత్ కంటే చిన్నవాడు, పెద్ద పదవిలో ఉన్నాడు, చూడడానికి కూడా బాగుంటాడు. అలాంటి కారణాలన్నింటికీ అతీతంగా అనంత్ మీద మొలకెత్తిన అనురాగం ఇది. అలాంటి అనురాగం ఉన్న చోట అసూయ ఎందుకుండాలి? అతను తనని ప్రేమగా చూసినంతకాలం తానతని ఇతర వ్యాపకాలను గురించి ఎందుకు బాధపడాలి? ఇది తన అహానికి దెబ్బ. అతను తనవాడు కాకుండా పోతాడేమో. అక్కడికి తను అతని వస్తువైనట్టు, అతను తన వస్తువైనట్టు, అతను తన డ్రాయింగ్ రూమ్లో చిత్తరువో, పడకగదిలో డన్లప్ పరుపు అయినట్టు. చిచి, తానివాళ ఇంత నీచంగా ఎందుకు ఆలోచిస్తోంది? తానతనిని ప్రేమతో కట్టిపడేసుకోవాలని చూస్తే అతని భార్య అతనిని పెళ్లి పేరుతో కట్టిపడేసుకోవాలని చూస్తోంది. పెద్ద తేడా ఏమిటి? చేస్తున్న పని ఒక్కటే, లక్ష్యం ఒక్కటే. ఒక మనిషిని మరో మనిషి ఏ పేరుతో కట్టిపడేయాలని చూసినా అది అక్రమమే. ఇక తాను ఆలోచించలేదు. తన బుర్ర పగిలిపోతోంది. గట్టిగా తల పట్టుకొని పడుకుంది రాజీ. మరుసటి రోజు మనసులో ఉత్సాహం లేదు, ఒంట్లో ఓపిక లేదు. అయినా తప్పదు, లేవాలి. సామాన్లన్నీ సర్ది తాళాలు వెయ్యాలి. మధ్యలో ఆఫీస్ నుంచి టెలిఫోన్లు, ఒకరి తర్వాత ఒకరు బాన్ వాయేజ్ అంటూ. డోర్ బెల్ మోగింది. అనంత్ రాజీ గెడ్డం పైకెత్తి ఆడుతున్నాడు. కోపం తగ్గిందా అంటూ. రాజీ సమాధానంగా కళ్ళు దించుకుంది. ఇటు చూడు, 6 నెలల వరకు రావు. నువ్విలా కోపంతో వెళ్ళిపోతే నాకెలా ఉంటుందో చెప్పు. అదృష్టవశాత్తు ఆవిడకు నీ మీద సందేహం రాలేదు. అక్కడికి వెళ్ళొస్తున్నారా? ఆవిడ హోటల్లో దిగింది. ఇంతకు క్రితమే వెళ్ళిపోయింది. నాకెందుకు చెప్పలేదు ఆవిడ అలా వస్తున్న సంగతి? నిజం చెప్పనా? నీకు కోపం వస్తుందనుకోలేదు, కానీ ఎందుకో బాధపడతావనిపించింది. ఇంట్లో ఆవిడ నా మీద కారాలు మిరియాలు నూరుతూనే ఉంది ఉత్తరం వచ్చినప్పటి నుంచి. అక్కడ ఆవిడ్ని సర్దుకురావడమే కష్టమైంది. అయినా మీ పనులన్నీ మీరు కానిస్తూనే ఉన్నారుగా. నిజానికి మిసెస్ సుందరికి నేనేమీ సాయం చేయలేదు. ఆఖరికి ప్రెస్ వాళ్ళని కూడా పిలిచి పెట్టలేదు. అన్నీ ఆవిడే ఏర్పాటు చేసుకుంది. ఆ మాటే అంది కూడా చివరికి. అయినా తనకి నేనేం చెయ్యాలి? తాను పేరు మోసిన చిత్రకారిణి. ఎవరైనా చేస్తారు సాయం. నిజానికి నా అవసరం ఏమీ లేదామెకు. మీకు బాధగా ఉందా? లేదు. పైగా బరువు తీరినట్టుగా ఉంది. తను పైకొచ్చింది, పేరు సంపాదించుకుంది. ఇక తనకి కాంప్లెక్స్ అవసరం లేదు. నాలాంటి వాళ్ళ అవసరం అంతకన్నా లేదు. ఎవరైనా అవసరం కోసమే స్నేహం చేస్తారా? అలా అనను. కొందరలా చేసినా చెయ్యొచ్చు కూడా. ఆవిడలా నాతో స్నేహం చేసిందనను. కానీ ఆవిడకు నాతో స్నేహమైన కొత్తల్లో ఇంత పేరు లేదు. నాతో స్నేహం మొదలయ్యాకనే తన చిత్రాలకు ఒక రూపం ఏర్పడిందని, దానికి కారణం నా ప్రేరణేనని అంటుంది. కానీ అది ఒట్టి అబద్ధం. నేను నిమిత్తమాత్రుణ్ణి. ఏదైనా నాకు చాలా సంతోషంగా ఉంది. తనకిలా చిత్రకారిణిగా పేరు ప్రఖ్యాతులు రావడం.
తనకి సంతృప్తిగానే ఉంది ఆ విషయంలో. ఇక ఏ విషయం ఆవిడకు అసంతృప్తి? నా విషయంలో. నిన్న తనని డిన్నర్కి పిలిచి 10 మందికి పరిచయం చేయడం, అదంతా ఏదో విధిగా కర్తవ్యంగా కానిచ్చానట. మనసు పెట్టి చేయలేదట. సారీ, మీ మనసుని నేను కూడా కష్టపెడుతున్నాను. మీకున్న చికాకులు చాలవన్నట్లు. చికాకు కాదు గాని నేనెంతో ఇష్టంతో చేసే పనుల్ని మీరు ఇష్టంతో చేయడం లేదు, మనసు పెట్టి చేయడం లేదు అని అనుమానిస్తూ ఉంటే ఇంకా నేనెలా ప్రవర్తిస్తే మీరు సంతోషపడతారో అర్థం కాకుండా ఉంది. నిజానికి నిన్నటి పార్టీకి నీకెక్కువ రావాలి కోపం ఆవిడ కంటే. నాకెందుకు? తన కోసం పార్టీ ఇచ్చినట్టుగా అనిపించలేదు నీకు? నువ్వు చెబితే నమ్మవు. నిజానికి అది నీకోసమే ఏర్పాటు చేసింది. నువ్వు వెళ్ళిపోతున్నావు 6 నెలల పాటు నన్ను వదిలేసి అని నీకు ఆవిడ్ని చూపించాలని. నాకేం కోపం లేదు. నిజం చెప్పు నా వంక చూసి. అతని గుండెల్లో తలదూర్చుకుని ఉండిపోయింది సమాధానంగా. కాసేపటికి తలెత్తి, నిజంగానే నాకు కోపం లేదు. ఆవిడ ముందు పరిచయం మీకు, ఆ తర్వాత నేను, నా తర్వాత మరింకెవరి మీదన్నా ప్రేమ పుడితే నేను బాధపడాలి, కానీ ఆవిడ్ని గురించి నేనెందుకు బాధపడాలి? ఆవిడికే కోపం రావాలి నా మీద. నిజానికి నా సంగతి తెలిస్తే మీ అంతు తేల్చేసేదే ఇవాళ ఆవిడ. ఏమి తర్కం? పోనీ నువ్వు బాధపడకపోతే అంతే చాలు అన్నాడతను కొండంత బరువు తీరినట్టుగా. విమానం ఎక్కాక జీవితం, ప్రేమ, అనురాగం ఇలాంటివి తర్కానికి లొంగుతాయా అనుకుంటూ ఎడతెగని మీమాంసలో పడింది రాజీ. మొదటి మజిలీ కెయిరో విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఎవరో ఒకరు నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఉన్నారు. ఇదెక్కడి బాధరా భగవంతుడా అనుకుంటూ హోటల్కి చేరింది. అక్కడ అంతే. ముందు భయపడిన స్నేహపూర్వకంగా తమ ఇష్టాన్ని ఇంగ్లీష్లో తెలియజేసే పద్ధతిని అర్థం చేసుకుని కుదుటపడింది. స్నానాల గదిలో తెల్లటి సింహాసనంలా ఉన్న కుర్చీ తొట్టిని చూడగానే తమాషాగా అనిపించింది. అలాంటివి ఈజిప్టు వారి ప్రత్యేకతేమో అనుకుంది. ఊహాతీతమైన పిరమిడ్లను, మమ్మీలను చూసింది. చూసిన ప్రతీదీ, విన్న ప్రతీదీ అనంత్తో చెప్పాలనుకునేది. ఒక్కొక్కసారి అతను తన పక్కనే ఉన్నట్లుగా ఉలిక్కిపడి పక్కకి చూసేది కూడాను. తరువాత మజిలీ రోమ్లో పోప్ ప్రదేశం. రోమన్ చక్రవర్తులు ఖైదీలను ఆకలిగొన్న సింహాలకు, పులులకు వేసి వినోదించిన వేడుక స్థలాన్ని, లెక్కలేని ఫౌంటైన్లని చూసింది. మరో మజిలీ ఫ్రాంక్ఫర్ట్లో. శిథిలాలలో నుంచి మళ్ళీ ఎంతెంత కట్టడాలు లేవదీశారి జర్మనులు అనుకుంది. ఆఖరికి హీత్రో విమానాశ్రయంలో మరేదోగా ఊహించుకుంది లండన్ని. అది పాతగా, పురాతనంగా ఉంది. ఎక్కడ చూసినా భారతీయులు, ఆఫ్రికా దేశస్థులు. భారతీయుల్లా కనబడిన వారిలో కొందరు పాకిస్తాన్ వారనేది తర్వాత అనుభవం మీద తెలుసుకుందామే. కొన్ని చోట్ల ఢిల్లీలో ఉన్నట్లుండేది, కొన్ని చోట్ల బొంబాయిలో ఉన్నట్లుండేది. లండన్లో ఉన్నంతకాలం దేశం వదిలి వెళ్ళినట్టుగానే అనిపించలేదామెకు. అనంత్ కూడా తనతో ఉంటే ఒక్కొక్క క్షణం ఆమె తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేది, అతను తనతోనే ఉన్నట్టు. ఒంటరిగా మ్యూజియంలు చూసింది, లైబ్రరీలు చూసింది, నాటకాలు చూసింది. అన్నీ ఒంటరిగా. తనలో ఉన్న అనంత్తో పాటు ఆసియా దేశస్థుల మీద లండన్ చుట్టుపక్కల అత్యాచారాలు జరుగుతున్న పట్టణంలో మాత్రం అంత బాధ లేదు. ఆమె ఒంటరిగా రాత్రిపూట నాటకాలకు వెళ్ళొస్తున్న భయం ఉండేది కాదు. ఎక్కడికక్కడే పోలీసులు ధైర్యాన్నిస్తున్నట్టుగా నిలబడి ఉండేవారు. ఆదివారం సాయంత్రాలు హైడ్ పార్క్ ఉపన్యాసాలకు వెళ్ళేది. ఎవరో గబుక్కున లేచి ఏదో ఒక విషయం మీద మాట్లాడడం మొదలుపెట్టేవారు. ప్రతీదీ తన కోసం కాకపోయినా అనంత్కి రాయడం కోసమైనా అతి జాగ్రత్తగా విని, చూసి, పరిశీలించి కాగితాల మీద ఎక్కిస్తూ ఉండేది. ముఖ్యంగా ఎడింటరో పట్టణం చూసి, నేపుల్స్ చూసి మరి చచ్చిపోవాలంటారు కానీ ఎడింటరో అంతకేమీ తీసిపోదని, అక్కడి రోడ్లు, ఆ పక్కనే ఉండే ఉద్యానవనాల్ని వర్ణించి అనంత్కి రాస్తే, ఎడింటరోని నాకు కూడా చూపించావు నీ ఉత్తరంలో రాజీ, నిజానికి నీతో పాటు నాకన్నీ చూపిస్తున్నావు అంటూ జవాబు రాశాడు. కొత్త చోటు, కొత్త మనుషులు, రకరకాల అనుభవాలు. ఒకసారి బార్బదాస్ నుంచి వచ్చిన ప్రతినిధి తన స్నేహితుడొకడిని మిస్టర్ నారాయణ్ అని పరిచయం చేశాడు. ఆ పేరు విని ఆమె మీ పూర్వీకులు మా దేశస్థులా అని అడిగింది. ఆ మాట అతనికి నచ్చినట్టు లేదు. అదేమో నాకు తెలియదు, నాది బార్బడాన్ అన్నాడు ముఖం గంటు పెట్టుకొని. ఆ అనుభవాన్ని ఆమె మర్చిపోలేకపోయింది. ఏ దేశంలోనైనా అక్కడ 100 ఏళ్లుగా బ్రతుకుతూ కూడా అక్కడి వారితో కలిసిపోకుండా మేం ఫలానా దేశపు వాళ్ళం అంటూ తమ పూర్వీకుల దేశాన్ని గురించి చెప్పుకోవడంలో అర్థం లేదు. ఏ దేశమైతేనే అందరిలోనూ ప్రవహించేది రక్తమే.
అందరిలోనూ ఉండవలసింది మానవత్వమేనన్నది మరింతగా తెలిసొచ్చింది. 4 చోట్ల తిరిగితే, 4 దేశాలు తిరిగితే దృక్పథం మరింత విశాలమవుతుందనడంలో అతిశయోక్తి ఏమీ లేదంటూ రాసింది అనంత్కి. ఒకరోజు కరేబియన్ ఐలాండ్స్ నుంచి వచ్చిన ప్రతినిధి భారతీయులకు తమది చాలా గొప్ప సాంప్రదాయమని, తమ శీలం చాలా గొప్పదని ఒక అపోహ అంటూ సూటిపోటిగా అన్నాడు. ఆమె నడుం చుట్టూ చేయి వేసి రోడ్డు దాటించబోతే ముఖం చిట్లించుకొని, నేనింకా ఇక్కడి డార్లింగ్ డియర్ పిలుపులకు అలవాటు పడలేకపోతున్నాను. ఒక్కసారిగా భాషలో మార్పు తెచ్చుకోగల సామర్థ్యం నాకున్నట్టు కనపడదు. ఇంత తక్కువ వ్యవధిలో ఇక్కడి వారి సాంప్రదాయాలకు సరిపడిపోలేను. వారి సాంప్రదాయాల మీద నిరసన, చిన్నచూపు ఏమీ లేవు నాకు. కానీ నాతో పాటు ఈ కోర్సులో ఉన్న కొందరి ప్రతినిధులు నన్ను సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కనపడదు. నేనేం చెయ్యను అంటూ కొంచెం ఆవేదనతో రాసింది అనంత్కు. ఇలాంటి కొన్ని ఈతి బాధలు మినహా ప్యారిస్ వెళ్లే వరకు రాజీకి కాలం బాగానే గడిచిపోయిందని చెప్పాలి. ప్యారిస్ నుంచి వచ్చేసింది రాజీ. విమానంలో సీటు దొరికిందనగానే కస్టమ్స్లో అనుకున్నంత టైం పట్టలేదు రాజీకి. అప్పటికే కాళ్ళు లాగడం మొదలుపెట్టాయి. 2 పెట్టెలతో బయటపడింది. ఎవరో కొంచెం దూరంలో తనని పరిశీలనగా చూస్తున్నారు. కరుణాకర్ గుర్తుపట్టి గబగబా దగ్గరకొచ్చాడు. ఎక్కడి నుంచి రావడం అంటూ. జనవరి చలిలో కూడా లోపల నుంచి పొగలు సెగలు కక్కుతున్నట్టుగా ఉంది ఒళ్ళు. ప్యారిస్ నుంచి అంది. పోర్టర్ పెట్టెలు పట్టుకున్నాడు. ఆమె నిలబడి మాట్లాడలేకపోతోంది. కళ్ళు జ్యోతుల్లా ఉన్నాయి. ఒంట్లో బాగుండలేదా అన్నాడు తను చేయి పట్టుకొని చూస్తూ. చెయ్యి సలసలా కాగిపోతోంది. జ్వరం 104కి తక్కువ ఉండదని అంచనా వేసుకున్నాడు. ఇక మరి మాట్లాడించకుండా టాక్సీ ఎక్కించాడు ఆమెను. టాక్సీలో కూర్చున్న వెంటనే కళ్ళు మూతలు పడిపోతూ ఉంటే హ్యాండ్ బ్యాగ్ అతని ఒళ్ళో పడేసింది. తాళాలు, డబ్బు ఉన్నాయంటూ. డ్రైవర్ సహాయంతో ఆమెను ఇంటి లోపలికి తీసుకొచ్చాడు. ఎన్ని రోజులుగానో మూసి ఉన్న గదులు గబగబా కిటికీ తలుపులు తెరిచాడు. దీవాన్ మీద దుప్పటి దులిపేశాడు. డ్రైవర్ నానుకుని ఉన్న ఆమెను పడుకోబెట్టాడు. తాను డాక్టర్ అయినప్పటికీ మందులేమీ దగ్గరలేవు. పక్కవాళ్ల బెల్ నొక్కి డిస్పెన్సరీకి నంబర్ కనుక్కొని డాక్టర్కి ఫోన్ చేశాడు. ఇవేమీ ఆమెకు తెలియవు. సాయంత్రం 5 ఆ ప్రాంతంలో అనంత్ అంటూ కలవరిస్తూ కళ్ళు తెరిచింది. కళ్ళు చికిలించుకుంటూ చూసింది. అతను గబగబా ముందుకొచ్చి వారించాడు. ఏమైంది నాకు అంది. ఏమీ కాలేదు, జ్వరంగా ఉంది అంతే. కొద్దిగా కాఫీ తీసుకోండి. ఇదెక్కడిది? పక్కింటి వాళ్ళ సాయంతో మీ పని మనిషిని రప్పించాను. మీరు మరో 2 రోజుల వరకు రారనుకుందట. అది నిజమే. నేను రావాల్సింది ఎల్లుండి, కానీ 2 రోజుల ముందే బయలుదేరాను. ఒంట్లో బాగుండక. తగ్గాక బయలుదేరాల్సింది. ఫారిన్ ఎక్స్చేంజీ లేకపోయిందా? ఉంది, కానీ భయం వేసింది ఇంకా ఉండాలంటే. భయమా? అంత పిరికితనమా అని నవ్వబోయి ఆగిపోయాడు రాజీ కళ్ళల్లో నీళ్లు చూసి. సారీ, జ్వర తీవ్రత ఎక్కువగా ఉంది అంటూ తువాలతో కళ్ళు తుడిచాడు దీవాన్ మీద పక్కనే కూర్చొని. పూర్వం నాకు పిచ్చి కుక్కలంటే భయంగా ఉండేది. చిన్నప్పుడు పిచ్చి కుక్క నన్ను కరవబోయింది, తప్పించుకున్నాను. అలాంటిదేదేమైనా జరిగిందా ప్యారిస్లో? అలా వదలరే సామాన్యంగా. పిచ్చి కుక్క కాదు, మరొకరు కరిచారు చూడండి అంటూ మెడ వరకు కప్పి ఉన్న స్వెట్టర్ని పక్కకి ఒత్తిగించి కంఠం చూపించింది. నల్లగా కమిలిన ముద్ర. వాట్? ఎవరైనా గొంతు నొక్కడానికి ప్రయత్నించారా? కాదన్నట్టు తలూపింది. ఎలా జరిగిందది? ఎవరన్నా గదిలో జొరబడ్డారా? అవును. లోపల ఒళ్ళంతా ఇలాగే కమిలిన మచ్చలు. చాలా పోటుగా ఉంది. ఆ బ్రీఫ్ కేస్ ఇవ్వండి, బాత్రూంలోకి వెళ్ళి రావాలి. వణికే చేతులతో బ్రీఫ్ కేస్ తెరవలేకపోయింది. అతను తెరిచి పట్టుకున్నాడు. గబగబా శానిటరీ ప్యాడ్ తీసుకుంది. అర్థం చేసుకుని వెంటనే ఆమెను బాత్రూంలోకి తీసుకువెళ్ళి బేసిన్ కాంచి నిలబెట్టి తాను గది బయట గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు. తలుపులు చేరవేసి 5 నిమిషాలాగి పిలిస్తే పలకలేదు. గాబరాతోనో సంకోచంతోనో తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళాడు. ఇంచుమించు ఎత్తుకొచ్చినట్లుగా పట్టుకుని తీసుకొచ్చి పడుకోబెట్టాడు. బేసిన్ నీళ్లలో పడి స్వెట్టర్ చేతులు తడిసి ఉన్నాయి. నెమ్మదిగా స్వెట్టర్ ఊడదీశాడు. జబ్బల మీద కమిలిన మచ్చలు స్వెట్టర్ తీయడంలో తొలగిన పైట మెడక్రిందుగా కుడి భాగం బాగా వాచినట్టుగా ఉంది. అది చూడగానే అతనిలోని డాక్టర్ పూర్తిగా బయటకొచ్చాడు. గబగబా జాకెట్ హుక్సులు విప్పి చూశాడు. కుడి వక్షం మీద గట్టిగా పంటిగాట్లు వాచిపోయి ఉంది. పొత్తి కడుపు మీద ఎడమవైపు గట్టిగా కదుం కట్టినట్టుగా ఉంది. తొడల మీద కాళ్ల మీద కమలిన మచ్చలు. ఎవరో రేప్ చేసి ఉంటారనేది స్పష్టమైపోయింది. లేడీ డాక్టర్ని తీసుకొచ్చి పరీక్ష చేయించి రక్తస్రావం దేనివల్లనో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనుకున్నాడు. ఇంతలో ఆమె అనంత్ అంటూ కలవరించింది.
నుదుటి మీద చేయి వేసి చూశాడు. నెమ్మదిగా కళ్ళు విప్పింది. నేను లేడీ డాక్టర్ని తీసుకొస్తాను, పక్క వాళ్ళకి చెప్పి వెళ్తాను. అనంత్ ఎవ్వరు? ఈ ఊళ్ళోనే ఉంటారా? వచ్చి మీ దగ్గర ఉండగలరా అన్నాడు దగ్గర కూర్చుని. మీకెలా తెలుసు అనంత్? నాకు తెలియదు, మీరు కలవరించారా పేరు? ఓ, నాకు కొంచెం నెమ్మదించాక ఫోన్ చేస్తానులేండి. ఫోన్ నా పక్కన పెట్టండి. నే వెళ్ళిరానా మరి అన్నాడు ఫోన్ పక్కనే సర్ది. ఎక్కడికి? డాక్టర్ కోసమా? అవును. ఎందుకైనా మంచిది. రక్తస్రావం దేనికో. లేడీ డాక్టర్ చూస్తే మంచిది కదా. వద్దొద్దు, ఎవరిని పిలవద్దు, మీరు డాక్టరే కదా, మీరివ్వండి మందు చాలు అంటూ గట్టిగా అతను చేయి పట్టుకుంది. లేకపోతే ఎక్కడ డాక్టర్ కోసం వెళ్తాడో అన్నట్టు భయంతోనే ఇంత తీవ్రంగా జ్వరం వచ్చినట్టుంది. నా దగ్గర అవసరమైన సామాగ్రి లేదు. అంతగా అవసరమైతే కొని తెండి. మరే డాక్టర్కి ఈ సంగతి తెలియడం నాకు ఇష్టం లేదు. దీనిలో తప్పేముంది? జబ్బు వస్తే డాక్టర్కి చూపించడం సహజం. కాదు కాదు, ఇది జబ్బు కాదు. ఇలా ఎందుకైందో నాకు తెలుసు. నేను అర్థం చేసుకోగలను. పోనీ నా స్నేహితుడు, అతని భార్య ఇద్దరు డాక్టర్లే. వాళ్ళ దగ్గరికి పోయి కావలసిన మందులు పరికరాలు తెస్తాను. వాళ్ళకేమని చెబుతారు? మీ పేరు చెప్పను. నా సంగతి వాళ్ళకి తెలుసు. అజ్ఞాతవాసంలో ఉన్న స్నేహితులకి చాలాసార్లు చికిత్స చేస్తూ ఉంటాను. అందుచేత వివరాలు అడగరు. అంటే ఇప్పుడు అర్థం కావు మీకు మా రాజకీయాలన్నీ. చూచాయగా చెప్తే మీరు పూర్తిగా కోలుకున్నాక చెబుతాను. ఇంతలో పని మనిషి వచ్చింది పాలసీసాతో. ఆ అమ్మాయిని తోడుగా ఉంచి అతను వెళ్ళిపోయాడు. రాజీ ఓపిక చేసుకుని పని మనిషి సాయంతో అతి కష్టం మీద అనంత్ ఇంటికి ఫోన్ చేసింది. అవతల అతని భార్య గొంతు విని ఫోన్ పెట్టేసింది. టైం చూసుకుంటే సాయంత్రం 6 గంటలు. ఆఫీస్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ టైంకి అయినా చేసింది. ఎవరు ఎత్తలేదు. కొంచెం కొంచెం జ్వరం తగ్గినట్టుంది. అంత చలిలోనూ చెమటలు పడుతున్నాయి. తన గది, తన ఫోను, పరిసరాలు చూస్తున్న కొద్దీ భయం తగ్గినట్టుగా, బెంగ తీరినట్టుగా అనిపిస్తోంది. ట్రాన్సిస్టర్ తెరిచింది. ఒకదాని తర్వాత ఒకటి 20 సూత్రాలంటూ కార్యక్రమాలు, తరువాత కుటుంబ నియంత్రణ, తాను లండన్ వెళ్ళకముందు రేవలా కార్యక్రమాలు, తాను లేని కాలంలో చాలా మార్పులే వచ్చినట్టున్నాయి. తాను బయట ఉన్నప్పుడు పేపర్లలో చదివింది కానీ చదివిన దానికంటే మార్పులు ఎక్కువ ఉన్నట్టే కనబడుతున్నాయనుకుంది. కరుణాకర్ అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళంటున్నాడు. చాలామంది అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారా? అంతా గజిబిజిగా ఉంది. బుద్ధి కుదురుగా నిలవడం లేదు దేని మీద. కరుణాకర్ వచ్చాడు. నుదుట పట్టిన చెమటం చూసి చేయి పట్టుకుని పరీక్షించాడు నాడి. చూశారా, చాలా వరకు జ్వరం తగ్గింది. ధైర్యంగా ఉండాలి. బాగా భయపడ్డారు, దాంతో జ్వరం వచ్చింది అంటూ పని మనిషిని నీళ్లు వేడి చేయమని పురమాయించాడు. తెచ్చిన మందుల్ని, బల్ల మీద పరికరాల్ని సొరుగులో సర్దుతూ ఒంటి నొప్పులు ఎలా ఉన్నాయి అన్నాడు. ఒళ్ళు విరగ్గొట్టినట్లుగా ఉంది. ఇన్ని కమ్ముకు దెబ్బలు ఎలా తగిలాయి అన్నాడు. జబ్బ మీద దెబ్బని పరీక్షిస్తూ. ఆమె మాట్లాడలేదు. స్నేహితుడిగా నాతో చెప్పొద్దు, డాక్టర్గా చెప్పండి. చికిత్సకు అసలు సంగతి తెలుసుకోవడం అవసరం కదా. అలా కమిలిపోవడానికి నా బాధ్యత కొంత ఉంది. అసలు నా ఒంటి మీద కొంచెం గట్టిగా పట్టుకున్నా మచ్చపడుతుంది. మీ బాధ్యత అంటే కావాలని దెబ్బలు తగిలించుకోరు కదా. కావాలని కాదు, ఎదు తిరగకుండా లొంగిపోతే ఈ మచ్చలు తప్పేవి. అలా లొంగిపోతే సుఖంగా ఉండేదా? లేదు లేదు, ఆ ఉద్దేశంతో అనలేదు. పర్యవసానం ఒకటే అయింది కదా అన్న చింతతో అలా అన్నాను. కనీసం ఇప్పుడు మీ మనసుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది నిజమే. నాకు నేను లోకువైపోను. సాటి మనిషిని చూసి భయపడవలసిన రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎవరతను? డెటాల్ నీళ్లలో కలుపుతూ అడిగాడు. ఎవరు? 90 వంతులు ఆఫ్రికన్, 10 వంతులు భారతీయుడు. అంటే ఎప్పుడో వలసపోయిన మన భారతీయుడు. ఆఫ్రికన్ స్త్రీ అతని పూర్వీకులై ఉంటారు. మీకెక్కడ కలిశాడు? నాలాగే వచ్చాడు ట్రైనింగుకు. అలా ఏవేవో అడుగుతూనే కరుణాకర్ ఇంజెక్షన్ ఇచ్చాడు. 3వ రోజు ఉదయం 11 గంటల వేళ ఫోన్ మోగింది. అవతల అనంత్ గొంతు. ప్లేన్ సరిగ్గా టైంకే వచ్చిందని చెప్పారు. నువ్వు ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటావని ఫోన్ చేశాను. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏమిటి గొంతంత నీరసంగా వినపడుతోంది? బాగా అలసిపోయినట్టున్నావు. నేను మధ్యాహ్నం 1 గంటకు వద్దామనుకుంటున్నాను. రానా? నా అనుమతి అవసరమా? ఏమో, ఈవేళే వచ్చావు. ఇంకా ఎవరైనా స్నేహితులు రావచ్చు నాలాగా. ఎవరైనా స్నేహితులు వస్తే రావచ్చు కానీ మీలా మాత్రం రారు. నిజమా? సరే అయితే మధ్యాహ్నం వస్తాను. అనంత్ వచ్చేటప్పటికి లేని ఓపికతో వీలైనంత వరకు తడిబట్టతో ఒళ్ళు తుడుచుకొని బట్టలు మార్చుకొని కూర్చుంది రాజీ. ఆమెనలా చూడగానే తెల్లబోయాడతను.
ఏమైంది, జబ్బు పడ్డావా అక్కడ అన్నాడు గాబరాగా పక్కన కూర్చుని. ఆమె 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ. ఆమె చూస్తూ ఊరుకుంది. ఇంత నీరసంలో ప్రయాణం ఎలా చేయగలిగావు? జబ్బల మీద ఆ మచ్చలేమిటి అన్నాడు తొలగిన శాలువాను సరిచేస్తూ. ఆమె సమాధానం అతని ఒడిలో తలపెట్టుకొని పడుకుంది. ఏడుపు రాలేదు, ఏదో నిర్లిప్తత ఆవహించింది. జీవితంలో దేనికి ఎవరికి భయపడవలసిన అవసరం లేనట్టుగా అనిపించింది ఆమెకు. అతను ఎప్పట్లాగానే ఏమీ తరచి తరచి అడగకుండా చేతులు మెడ నిమురుతూ ఊరుకున్నాడు. కాసేపటికి ఆమె అతని వైపుకు తిరిగి, ఒకరోజు గుర్తుందా, మీరు గట్టిగా చేయి పట్టుకుంటే నేనెందుకో రోషంతో విదిలించుకోబోయాను, కొద్దిగా కమిలినట్టు మచ్చపడింది అంటూ గుర్తు చేసింది వెనకటి సంగతి. అవును అన్నాడు. బింకంతో పైకలా పోజిస్తావు, కానీ నిజానికి నువ్వు చాలా సున్నితమైన దానివి. దేశవాళీ గులాబీలా చూడు ఇంతలో ఎలా ముద్రపడిపోయిందో నీ చేతి మీద అని తన వెనక అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ, ఇవి అలాగే ఎవరో గట్టిగా పట్టుకుంటే బిదిలించుకోబోయాను, మచ్చలు పడ్డాయి అంటే అంటే అంతే. మీకు ఆ కథంతా చెప్పేపాటి ఓపిక నాకున్నా లేకపోయినా మీకు వినే వ్యవధి మాత్రం లేదు. అలా ఎందుకు అనుకోవాలి? నేను ఇంకో అరగంట కూర్చుంటాను. చాలదు. పోనీ కథ అన్నావు, ఓపిక చిక్కాక కథగా రాసేయి. నిజమే, మంచి ఆలోచన. కథలు నేనెప్పుడు రాయలేదు, కానీ మీకోసం ఇది రాస్తాను. ఏమిటది? ఏమిటో చదివాక మీకే తెలుస్తుంది. సరేలే, విదేశాలు వెళ్ళి తెలివి మీరొచ్చావు. అయినా నువ్విలా జబ్బుపడి రావడం బాగాలేదు. డిస్పెన్సరీకి ఫోన్ చేశావా? నేను ఎప్పుడొచ్చానని మీ ఉద్దేశం? పొద్దుటే కానీ ఇవాళ పొద్దుట కాదు, మొన్న పొద్దుట. వాట్? మరి నాకెందుకు తెలియజేయలేదు ఆ సంగతి? ఫోన్ చేశాను మీ ఇంటికి, మీ ఆవిడ గొంతు విని పెట్టేశాను. మీ ఆఫీసుకు ఫోన్ చేస్తే ఎవరూ తీయలేదు. ఆఫీస్ ఫోన్ నెంబర్ మారింది నువ్వు వెళ్ళాక. ఆఫీసులో దేశంలో చాలా మార్పులు వచ్చాయి. అలాగే అనిపిస్తోంది టెలివిజన్ చూస్తుంటే, ట్రాన్సిస్టర్ వింటుంటే. ఒకటే నినాదపు ధోరణి. పోనీలే, ఇప్పుడు అవన్నీ ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఎందుకు 2 రోజుల ముందే వచ్చేశావు? నాకు ఈవేళ వస్తానని కదా రాశావు. అది నిజమే. ఆ ఉత్తరం రాశాక ఓ కథ జరిగింది, దాంతో అంతా తారుమారైంది. ఏమో, అంత పజిల్లా ఉంది. నువ్వే విడదీయాలి. నా సంగతి సరే, ఇక చెప్పండి. ఇక్కడ మీ కథలు లేవు, కాకరకాయలు లేవు. ఇక్కడ అన్ని చోట్ల నిఘాలు ఎక్కువైపోయాయి. ఎలాగో నడుస్తున్నాయి రోజులు. మీకు పనులు, స్నేహితురాండ్రు బహుశా సంఖ్యలోనే ఉండటం కనుక టైముకు నడిచే అవకాశమే లేదే. మీతో పాటు పరుగు పెట్టాల్సిందే తప్ప. ఏమిటివాళ నన్నిలా పట్టించావు? బహుళ సంఖ్య ఏమిటి? బహుళార్థ సాధక ప్రణాళికలా ఏమిటి? నేను పోనీ మీ మాట దేనికి కాదనాలి? మీరు కాకపోతే మీ జీవితం ఒక బహుళార్థ సాధక ప్రణాళిక అందాం. తమరి దయ మా ప్రాప్తం అంటూ నవ్వుతూ చిన్నగా చెంప మీద దెబ్బ వేయబోయి తీరా ఆ పంచేయలేక చెంప నిమిరి ఊరుకున్నాడు. వెయ్యలేదేం దెబ్బ? లాభం లేదు. నీ దగ్గర నేను చాలా మెతకైపోతాను. నిన్ను హాస్యానికి కూడా కష్టపెట్టలేను. ఇంతవరకు ఇలా ఇంత దయగా నన్నెవ్వరూ చూడలేదు అంది అతని గుండెలకు తల అంచుకొని. చూడు, ఎందుకు అలాంటి మాటలంటావు? ఇది దయేనంటావా? కేవలం దయ, జాలితోనే నీ దగ్గరకు వస్తున్నానంటావా? నీ సంగతి నీకే తెలియదు. నీలో ఏదో నిగూఢమైన శక్తి ఉంది, సృజనాత్మక శక్తి ఉంది. కానీ నువ్వు దాన్ని ఖాతరు చెయ్యవు, పట్టించుకోవు. ఎందుకిలా? దేనికి అంటనట్టుంటావు? తెలియదు. ఇప్పుడు మరీ దేని మీద ఇష్టం అనిపించడం లేదు. దేనిని సాధించాలన్న పట్టుదల లేదు. ఎందువల్ల? అదే నాకు ఆశ్చర్యాన్ని గొలిపేది. ఒక రోజున తీరుబాటుగా నీ చిన్నప్పటి సంగతులన్నీ వినాలి. బహుశా అప్పటి అనుభవాలేవో దీనికి కొంత కారణం కావచ్చు. వాటికి తోడు నీ కొత్త అనుభవాలు కూడా కొంతవరకు. చాలు బాబు, మనస్తత్వ పరిశీలన ఇంకాపయ్యండి, పుణ్యం ఉంటుంది. మీకెవరూ డాక్టరేట్ ఇవ్వబోవడం లేదు నా మీద. ఎప్పుడు మాట మార్చేస్తావు. నీకు పూర్తిగా నా మీద నమ్మకం ఏర్పడ్డాకే చెప్పు నీ అనుభవాలన్నీ. ఇప్పుడు మీ మీద నమ్మకం లేకనే చెప్పలేదంటారా? అంతగా చెప్పుకోదగ్గ అనుభవాలు లేవు. అయినా సందర్భం ఎప్పుడైనా వచ్చిందా చెప్పండి ఇంతవరకు? 1-2 సార్లు మీతో ఏదో చెప్పుకుందామని అనిపించింది, కానీ అప్పుడు మీరు హడావిడిగా వెళ్ళిపోయారు. ఏమో, ఏమి జీవితమో. చాలా అసంతృప్తిగా ఉంది కదూ నీకు నాతో? అసంతృప్తని కాదు, మీరున్నంతసేపు తృప్తిగా, ధైర్యంగా ఉంటుంది. మీరు లేని క్షణాల్లో భయంగా బెంబేలుగా ఉంటుంది. నాతో పరిచయం కాకముందు తృప్తిగా ఉండేదా? అప్పుడు తృప్తి లేదు, అసంతృప్తి లేదు. పుట్టాం కనుక బ్రతుకుతున్నాం, ఆ పద్ధతిలో నడిచేది. ఇప్పుడు ఆ నిర్లిప్తత నెమ్మదిగా పోతుందనుకున్నాను, కానీ ఏమో, మహా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడా కాళ్ళు ఆననట్టుగా ఉంది.
నేను జీవితం నుండి తప్పుకుంటే అల్లకల్లోలం తగ్గుతుందా? చెప్పలేను. మీరు లేని జీవితాన్ని ఊహించుకోను. ఇంకేమీ ప్రశ్నలు వేయకండి అంటూ అతని నడుము వాటేసుకుందామే. డోర్ బెల్ మోగింది. ఎవరై ఉంటారన్నట్టు చూశాడతను ఆమె వంక. బహుశా కరుణాకర్ కావచ్చు. తలుపు తీస్తారా కొంచెం అంది. అనంత్, కరుణాకర్ ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ లోపలికొచ్చారు. ఎలా ఉంది ఇవాళ అని ఆమె నాడి చూస్తూ. మొన్న చాలా గాబరా వేసింది ఈవిడ పరిస్థితి చూస్తే అన్నాడు కరుణాకర్. నిజమా? మరి ఈవిడ నాకేమీ చెప్పలేదే ఆ సంగతి అన్నాడు అనంత్. చాలాసార్లు ఆవిడ మిమ్మల్ని కలవరించారు. నాకు మీ అడ్రస్ తెలియదు, మీరెవరో తెలియదు, అందుచేత తెలియపరచలేకపోయాను. అయితే ఒక 10 రోజులు సెలవు పెట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిదేమో అన్నాడు అనంత్. నాకు అలాగే అనిపిస్తోంది. మరి ఈ ఎమర్జెన్సీలో సెలవు దొరకడం సులభమేనా అందామే. దానికేమీ ఇబ్బంది లేదు, ఆ సంగతి నేను చూసుకుంటాను. ఇక వస్తానంటూ వెళ్ళిపోయాడు అనంత్. కాసేపు కూర్చొని కరుణాకర్ కూడా వెళ్ళిపోయాడు. సాయంత్రం ఫోన్ వచ్చింది రాజీకి అనంత్ దగ్గర నుంచి. కరుణాకర్ చెప్పే వరకు నీకంత జబ్బు చేసిందని తెలియదు నాకు. ఆ సమయానికి అతను దగ్గర లేకపోతే ఏమయ్యేది అన్నాడతను గాబరాగా. ఇప్పుడు గాబరా దేనికి? తగ్గిపోయింది కదా. తగ్గిపోలేదు, తగ్గుతూ ఉంది. అయినా ఆ మాత్రం నీ వంటి మీద నీకు శ్రద్ధ లేకపోతే ఎలా? ఏమిటి మీకు నస బాగానే పట్టుబడిందే మీ ఆవిడతో ఇన్నేళ్ల సహవాసంలో? నిజమే, చాదస్తంగా మాట్లాడుతున్నట్టున్నాను. నీ కోసం కాకపోయినా నా కోసమైనా, పోనీ నాలాంటి వాళ్ళ కోసమైనా నీ ఆరోగ్యం కాపాడుకోవాలి. నాలాంటి వాళ్ళంటే మొదలైంది క్రాస్ ఎగ్జామినేషన్. నాలాంటి వాళ్ళంటే నాలాంటి నీ భక్తులు. ఏం కబుర్లు, అందరికీ భక్తే నా మీద. అతను అవతల వైపు నుంచి నవ్వుతున్నాడు. ఇంకా నవ్వు, పైగా అనేవన్నీ చల్లగా అనడం, ఆ పైన నవ్వడం. అంటున్నదాన్ని నువ్వు. నీకందరి మీద ఆ భావం లేకపోవచ్చు కానీ నీ మీద వాళ్ళకి భక్తి ఉంటే నువ్వేం చేయగలవు? అందులో నీ ప్రమేయం ఏముంది? నాకంతా తెలియదు. మీరలాంటి మాటలు అనొద్దు అంతే. ఓకే అనన్లే మహాతల్లి. సారీ, మిమ్మల్ని అలా చొరవగా పిచ్చి పిచ్చిగా ఎలా అనేస్తానో నాకే అర్థం కాదు. అయినా ఎందుకు మీరింత చనువిస్తారు నాకు? నేనిచ్చేదేమిటి నీకు? నీకు నా మీద గల అభిమానాన్ని బట్టి ఆ చొరవ సునాయాసంగా నువ్వే తీసుకోగలుగుతున్నావు. మీ మీద నాకున్నది ఒట్టి అభిమానమేనా రాజీ? ఇంకా నీకు అనుభవం తక్కువ. ప్రేమ అనుకుంటున్నావు ప్రస్తుతం. కొంతకాలం పోతే అది ప్రేమ అనుకుంటావు. పోనీ మీ మాట ప్రకారం అది ప్రేమ అనుకోండి. ఎంతసేపు భవిష్యత్తును గురించి బెంగపడుతూ గతించిన కాలాన్ని గురించి బాధపడుతూ గడిపే కంటే ప్రస్తుతంలో మనసెలా ప్రేరేపిస్తే అలా బ్రతకడంలో తప్పేముంది? ఓ, నా ధోరణికి వచ్చేస్తున్నావే నువ్వును. ఇక పర్వాలేదు. మళ్ళీ ఒకసారి ఉమర్ ఖయాం తిరిగేయి. ఆదిభట్ల నారాయణ దాసు గారి తర్జుమా ఉంది నా దగ్గర. అది కూడా చదువు, తెచ్చిచ్చేస్తాను. ఎప్పుడొస్తున్నారు మళ్ళీ? ఇంతకీ నీకు ఫోన్ చేసింది మరొక విషయం చెప్పడానికి. నాకు పన్నాతో పని పడింది. 2 రోజుల్లో అయిపోతుంది. నువ్వు 4 రోజుల తర్వాత ఖజురాహో కనుక ప్లేన్లో వస్తే 2 రోజులు గడపొచ్చును కలిసి. మరి మీ ఆవిడ వస్తానంటే వెంట? ఆవిడ పన్నా ఖజురాహో రెండూ చూసింది ఇంతకు పూర్వమే. ఇంతకీ రేపు ఆవిడ ఊరు వెళ్తోంది. 10 రోజుల వరకు రాదు. ప్లేన్లోనే కానీ ట్రైన్లో రాకూడదా? తమరు నడిచి కూడా రాగల సమర్థులే, కానీ టైం కలిసి వస్తుంది. అయినా ట్రైన్ నేరుగా ఉందో లేదో కూడా నేను వాకబు చేయలేదు. అందుచేత మరో ఆలోచన చేయకుండా ప్లేన్కి టికెట్ కొనేయి. అయితే ఒక సంగతి, నా మాట కాదనకుండా ఉంటానంటే టికెట్ డబ్బు నా దగ్గర నుండి తీసుకో. ట్రైన్ కన్నానని డబ్బు సరిపడా లేదనుకున్నారా నా దగ్గర? అది కాదు, నీకు గట్టిగా ట్రైన్లోని రావాలనుంటే రా. పోనీ దానికైనా తీసుకో. రాజీ, చూడు, నువ్వెలా వచ్చినా నాకు అభ్యంతరం లేదు. కానీ నువ్విప్పటికే నీరసపడి ఉన్నావు. మనకున్న టైము తక్కువ. అది ప్రయాణంలోనే సగం అయిపోతే. మీరు ప్రత్యేకంగా ప్లేన్ అనగానే తమాషాకి నేను ట్రైన్ అన్నాను. నాకంత శక్తి లేదు. కానీ లేకపోతే రెక్కలు కట్టుకొని వాలదామనుంది. అది సరే కానీ డబ్బు మాత్రం తీసుకోను. నేనెవరి దగ్గర అలా తీసుకోను. అందరూ నేను ఒకటేనా? కాదు కానీ డబ్బు విషయంలో అంతే. నేను పుచ్చుకోలేను. చిన్నతనంగా ఉంటుంది. నీ ఇష్టం. నీ మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. ఎప్పటికైనా నీ అంతట నువ్వు నన్ను అడిగి తీసుకుంటే, మనిద్దరి మధ్య భేదం లేదనేది తెలుసుకుంటే. మీరలా నిష్ఠూరంగా మాట్లాడకండి. ఇంకా కొన్నాళ్లకి నెమ్మదిగా అలవాటవుతుందేమో. నీ ఇష్టం. ఇక వెళ్లే ముందు కలుస్తాను. టికెట్ నువ్వే ఎలాగో కొనాలి. నీకోసం పిఏతో కొనిపించడం అంత మంచిది కాదు. అతనికి తెలుసు కదా నువ్వు. పోనీ నువ్వు ఊరుకో. నీ దగ్గరికి వచ్చే ముందు నేనే కొనుక్కొస్తానని ఫోన్ పెట్టేశాడు.
రాజీ, నువ్వు ఆదివారం వస్తున్నావు కదా, ఇక వెళ్ళనా మరి అంటూ దగ్గరగా వచ్చాడు అనంత్. ఒక్క నిమిషం ఉండండి అంటూ గబగబా లోపల గదిలో నుంచి మడిచిన కాగితాలు కొన్ని తెచ్చి అతని చేతిలో పెట్టిందామే. ఏమిటిది? ఓహ్, ఈ 2 రోజులు కూర్చుని రాసావన్నమాట అంది. కథ? ఇది కథ కాదు, మీ పరిభాషలో కాకరకాయ, పచ్చి నిజం. అందుకే చేదుగా, నగిషీలు లేకుండా మొరటుగా ఉంటుంది. ఆ చేదు నిజాన్ని మర్చిపోదామని రాసి మీ చేతికిచ్చేశాను అందామె తలదించుకొని. గడ్డం పుచ్చుకుని ముఖం పైకెత్తి, ఏదీ మనసులో పెట్టుకోకు, అన్నీ మర్చిపో. ఆదివారం వచ్చేయి, 2 రోజులు నీకు బాధ కలిగించిన విషయాలన్నీ చెప్పేసి ఇక వాటిని గురించి మర్చిపో అన్నాడతను అనునయంగా. ప్లేను పైకి లేవగానే బెల్ట్ ఊడదీసుకోవడం కూడా మర్చిపోయి బ్రీఫ్ కేసులో నుంచి కాగితాలు తీశాడు అనంత్. ఇంత జరిగాక మళ్ళీ మీ దగ్గరికి రాకూడదనుకున్నాను, కానీ నా ఇష్టంతో జరగలేదు కదా ఏమీ. అంతా విని ఏ నిర్ణయమైనా ఆయన్నే తీసుకొని అనుకున్నాను. నా మెదడు సరిగ్గా పనిచేయడం లేదు. ఏవేవో వెర్రిమొర్రి ఆలోచనలు. అసలేం జరిగిందని ఆతృత పడుతున్నారా? వినండి. నాతో పాటు ట్రైనింగ్ కోర్సుకు వచ్చిన వాళ్లలో ఆఫ్రికా దేశస్థులు, దక్షిణ అమెరికా వాళ్ళు, కరేబియన్ ఐలాండ్స్ వాళ్ళు ఉండేవారు. అందరూ ఎంతో ఆదరంతో చూసేవారు నన్ను. నాతో పాటు మరొక ఆవిడ ఉండేది. ఆవిడ అందరితోనూ మామూలుగా వాళ్ళ అలవాటు ప్రకారం చనువుగా ఉండేది. అప్పుడప్పుడు వాళ్లతో ఎవరితోనన్నా కలిసి లంచ్కో, డిన్నర్కో, కన్సర్ట్కో వెళ్తూ ఉండేది. నాకలా ఎవరితోనూ వెళ్ళబుద్దయ్యేది కాదు. ఒకరితో వెళితే ప్రతి ఒక్కరితో వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళకపోతే ఒకరిని అభిమానించి మరొకరిని నిరసించినట్టుగా తప్పర్థం చేసుకోవచ్చు ఎవరైనా. విభిన్న దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కనుక అనవసరమైన అపోహలు పడవచ్చు. ఒక దేశపు వాళ్ళంటే చిన్న చూపు, మరొక దేశపు వాళ్ళంటే గౌరవం ఉందనుకోవచ్చు. వీటన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళు నాతో చనువుగా ప్రవర్తిస్తారేమోనని భయం. నాకెందుకో ఎవరైనా గట్టిగా అంటిపెట్టుకుని నడిచినా, నడుం చుట్టూ చేయి వేసి నడిచినా ఇష్టం ఉండేది కాదు. ఒక్కదాన్నే ఎవరితోనైనా కలిసి హోటల్కో, కాన్సర్ట్కో వెళ్తే ఏ కొద్దిపాటి చనువు తీసుకుని దగ్గరగా వచ్చినా నేను చేయగలిగేదేమీ లేదు పరాయి దేశంలో. అందుకని ముందే జాగ్రత్త పడి ఎవరిని దగ్గరికి రానిచ్చేదాన్ని కాను. అయితే అందరం కలిసి ఉన్నప్పుడు అందరితోనూ బాగానే కలివిడిగానే ఉండేదానిని. అందులో ఒకతను అలెగ్జాండర్ అని ఒక జ్యూ ఉండేవాడు. అతని సీటు నా సీటు పక్కనే ఉండేది క్లాస్లో. ఒక రోజున కాఫీ టైంలో పక్క హాలులోకి వెళ్ళి కాఫీ తాగొచ్చేటప్పటికి అలెగ్జాండర్ సీట్లో జేమ్స్ కూర్చుని ఉన్నాడు. నేను మాట్లాడకుండా వెళ్ళి నా సీట్లో కూర్చున్నాను. ఏదో నొటేషన్ రాసుకుంటున్నాను. జ్యూతో తప్ప క్రిస్టియన్తో మాట్లాడడం పాపమా అన్నాడు జేమ్స్. నేను తలెత్తి నవ్వి చూసి ఊరుకున్నాను. అలెగ్జాండర్, నువ్వు మాట్లాడుకుంటూ కూర్చుంటారు, నేను కూర్చుంటే మాట్లాడవేం అన్నాడు. నాకు కొంచెం చికాకు వేసింది. అలెగ్జాండర్ నీలాగా నొటేషన్ రాసుకుంటున్నప్పుడు చికాకు పరచడు అన్నాను. నిన్న లంచ్కి వెళ్దామని పిలిస్తే రాలేదు. మొన్న అలెగ్జాండర్ పిలిచినా వెళ్ళలేదు. అంటే మేమంతా దెయ్యాలమా? దానికి నవ్వి ఊరుకున్నాను. ఇవాళ డిన్నర్కి వెళ్దాం, ఆ తర్వాత ఆల్బర్ట్ హాల్లో కాన్సర్ట్ ఉంది, 2 టికెట్లు కొన్నాను అన్నాడు జేబులో నుంచి టికెట్లు తీసి చూపిస్తూ. నాకు అతని ధోరణి అర్థం కాలేదు. తనకేదో పెద్ద నా మీద హక్కు ఉన్నట్లుగా నా కార్యక్రమం తనే నిర్ణయిస్తూ టికెట్ చూపించడంతో నాకు కోపం వచ్చింది. నేను డిన్నర్కి రాను, కాన్సర్ట్కి రాను అన్నాను. ఎందుకని? నాతో రావడం నీకు చిన్నతనమా? ఇదే ఏ తెల్లవాడు అడిగితే వెళ్తావా అన్నాడు ఏదో కసిగా. నేను తెల్లబోయి తల పైకెత్తి చూశాను. చిన్న చిన్న ఉంగరాలు తిరిగిన జుట్టు, పెద్ద పెద్ద కళ్ళు, తప్పెడ ముక్కు, మొద్దుగా ఉన్న కుదుమట్టంగా ఉన్న నోరు, జుట్టు, ముక్కు మాత్రం ఆఫ్రికా దేశస్థుడని తెలుపుతున్నాయి. మిగతా పోలికల్లో భారతీయత గోచరిస్తోంది. ఏమిటంత పరిశీలనగా చూస్తున్నావు? నేను వికారంగా ఉన్నాననా? నన్ను అడగకుండానే కాన్సర్ట్కి టికెట్ ఎలా కొన్నారా అంత ధైర్యంగా అని చూశానంతే. లేకపోతే నన్ను చూసేదానివి కూడా కాదన్నమాట. గాడ్, ఏమిటి నసా? అసలు ఈ సీట్లో ఎందుకు కూర్చున్నావు? నీ సీట్లోకి వెళ్ళిపో. నేను వెళ్ళకపోతే ఏం చేస్తావు అన్నాడు బింకంగా. నేను మాట్లాడకుండా బయటికి వెళ్ళాను. బాత్రూమ్కి వెళ్ళినట్టుగా తిరిగి వచ్చి వెనకాలుగా కూర్చుంటూ జేమ్స్ పైపు తాగుతున్నాడు. ఆ వాసనకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి సీటు మార్చాను. పక్కన కూర్చున్న అతను ఉద్దేశించి. అతను నమ్మినట్లు కనపడలేదు. జేమ్స్ కొంచెం మొరటుగా ప్రవర్తిస్తాడని ప్రొఫెసర్లు కూడా అనేవారు. ఆ రోజు నుంచి జేమ్స్ ఇంకా ఎక్కువగా సూటిపోటి మాటలు మొదలుపెట్టాడు. నాతో మరెవరు మాట్లాడుతున్నా మధ్యలో తనొచ్చి కల్పించుకునేవాడు. నేనేమన్నా తిరిగి అంటే రెచ్చిపోతాడేమోనని చూసి చూడనట్టు ఊరుకునేదానిని. హలో అంటే హలో అని ఊరుకునేదానిని. కాఫీ తీసుకునే హాలులో ఓవర్ కోట్లు తగిలించేవాళ్ళం.
బిల్డింగ్లోకి రాగానే ఒక రోజున కోటు తీయడానికి నేను చేతులు పైకెత్తగానే ఎవరో గబగబా కోటు తీశారు. సామాన్యంగా ఎవరో ఒకరు మా ఆడవాళ్ళు ఇద్దరికి అలా తీస్తూ ఉండేవారు. థ్యాంక్ యూ అంటూ వెనుతిరిగేసరికి జేమ్స్ పెదవుల మధ్య పైపు ముఖం బింకంగా పెట్టుకొని చూస్తున్నాడు. అప్పటికి అక్కడప్పుడే 4-5 వచ్చి కూర్చున్నారు మా వాళ్ళు. ఒక్క ముద్దియి కోటు తీసినందుకు అన్నాడు అలాగే చూస్తూ. చాచి చెంప మీద కొడదామనిపించింది. అయినా కోపం తమాయించుకున్నాను. అతను అంతకు క్రితం ఒకసారి రెండవ ఆవిడ నలాగే కోటు తీసి అడిగితే సుతారంగా చెంప మీద ముద్దు పెట్టి కూర్చుంది. అతి మామూలుగా ఎవరూ ఏమీ ఎబ్బెట్టుగా తీసుకోలేదు. అది గుర్తుకొచ్చింది. ఎత్తబోయిన చెయ్యి దించేసి ముఖం తిప్పుకొచ్చి కూర్చున్నాను. కాసేపటికి క్లాస్ రూమ్లోకి వెడుతూ ఉండగా పక్కగా వచ్చి చెంప మీద ముద్దివ్వకపోతే పోనే, దెబ్బైనా వెయ్యాల్సింది అన్నాడు జేమ్స్. నేనొక్కటే నిర్ణయించుకున్నాను, అతనితో ఏ విధమైన ఘర్షణ పెట్టుకోకూడదని. నేనెంత అతనిని తప్పించుకుని దూరంగా ఏ గొడవ రాకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నానో అతనంతగా నా దగ్గరికి రావడానికి ప్రయత్నించడం, ఏదో ఒక నెపంతో రోజు నా దగ్గరికి వచ్చి మాట కలపడం, నడుస్తున్నప్పుడు వీలైనప్పుడల్లా నడుం చుట్టూ చేయి వేసి రోడ్డు దాటించడం, ఇలా మొత్తానికి నన్నేదో విధంగా వేధించడం మొదలుపెట్టాడు. మేమందరం ప్యారిస్ వెళ్ళి అక్కడి నుంచి ఎక్కడి వాళ్ళం అక్కడికి విడిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. అందుచేత లండన్లో మాకు వీడ్కోలు విందులు మొదలయ్యాయి. ఒక రోజున అలాంటి విందులో ఒక ముసలాయన చాలాసేపు నాతో మన దేశపు సంగతులు మాట్లాడటం మొదలుపెట్టాడు. నా చేతిలో నారింజ రసం గ్లాస్ ఉంది. గ్లాస్ ఖాళీ అవ్వగానే ఎవరో మరో గ్లాస్ చేతికిచ్చారు. థ్యాంక్ యూ అంటూ తిరిగి చూస్తే జేమ్స్. నేను ఆ గ్లాసు పక్క టేబుల్ మీద పెట్టేయబోయాను. షాంపెయిన్ కాదది, పళ్ళరసమే అన్నాడు జేమ్స్. వెంటనే తవాయించుకొని థ్యాంక్స్ అని గ్లాసు కింద పెట్టకుండా చేతిలో పట్టుకొని నించున్నాను. ఇండియాలో ఆడవాళ్ళు షాంపెయిన్ అనేది తాగడం అరుదు కదూ అన్నాడా ముసలాయన. అవును, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అసలు చూడరు అలాంటి వాళ్ళని అన్నాను. నాకు తెలుసు, కొన్నాళ్ళు మీ దేశంలో ఉన్నాను. ఇంకా మద్యపాన నిషేధం అది ఉందా అని అడిగాడు ఆయన. జేమ్స్ మధ్యలో కల్పించుకొని ఎలాంటి దేశం అది, మద్యపానానికి కూడా నిషేధమే అన్నాడు హేళనగా. మా దేశ ఆర్థిక శీతోష్ణ పరిస్థితులు చూస్తే తెలుస్తుంది మా దేశంలో ఆ నిషేధం ఎందుకు మొదలైందని అన్నాను నేను కొంచెం రోషంతో. ఆ ముసలాయన మా ఇద్దరి మధ్య వచ్చిన ఘర్షణ సర్దడానికి అన్నట్లుగా నా పక్కకు వచ్చి నా నడుం చుట్టూ చేయి వేసి మాట మార్చేశాడు. కాసేపటికి ఆయన మరెవరితోనో మాట్లాడడానికి వెళ్ళాడు. జేమ్స్ మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏదో వంకన నీ పొట్ట సవరించి వెళ్ళాడు. పొట్ట నడుము సెక్సీగా ఉంటాయి కదా, వాటినెందుకు పూర్తిగా కప్పేటట్టుగా ఉండవు మీ బట్టలు అన్నాడు. నేను వస్తున్న కోపాన్ని అతి కష్టం మీద ఆపుకున్నాను. మన దేశాన్ని గురించి, మన కట్టుబొట్టు రీతుల్ని గురించి హేళనగా మాట్లాడి నన్ను రెచ్చగొట్టి కసి తీర్చుకోవాలన్నట్టు కనిపించింది అతని ధోరణి. మాట తెల్లవాళ్ల ముందు అనుకుంటే నల్లవాళ్ళు దెబ్బలాడుకున్నారని వాళ్ళు హేళన చేస్తారనే భీతి వల్ల నేను కొంత అతని ధోరణిని చూసి చూడనట్టు సహించాను. పార్టీ అయ్యి బస్సెక్కగానే మాతో ఉన్న మరో ఆవిడ పక్కన చేరి హస్కు వేశాడు. మధ్యలో ఒక పబ్బు దగ్గర ఆపారు బస్సు. అందరూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు తాగారు. నేను ఒక కేక్ ముక్క తిని బస్సెక్కాను. ఎలా వచ్చాడో తెలియదు కానీ నా పక్కన చేరి కూర్చున్నాడు. మాటలు మొదలుపెట్టాడు జేమ్స్. మాట్లాడుతూ నడుం చుట్టూ చెయ్యి వేయడం, మధ్యలో నా భుజం మీద తలపెట్టడం మొదలుపెట్టాడు. నువ్వన్నా వెళ్ళిపో ఇక్కడి నుంచి, నన్నైనా వెళ్ళని అన్నాను నెమ్మదిగా, ఎవరికీ వినబడకుండా. నేను వెళ్ళను, నిన్ను వెళ్ళనీయను అని నింపాదిగా పైప్ సరిచేసుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇన్నాళ్ల తర్వాత మీ ఆయన దగ్గరికి వెళ్ళబోతున్నావని చాలా సంతోషంగా ఉంది కదూ అన్నాడు. నేను అన్నింటికీ మౌనమే సహించదలుచుకున్నాను. మీ ఇద్దరిది ప్రేమ పెళ్ళేనా? మీ దేశంలో ప్రేమించకుండా పెళ్లి చేసుకుంటారట కదా, అదేం జీవితం? ఒకరికొకరు తెలియకుండా పెళ్ళవగానే ఒకరితో ఒకరెలా పడుకోగలరు? పెళ్లికి ముందే మగాడిని ముట్టుకోరట కదా మీ దేశంలో. నా అరికాలి మంట నెత్తికెక్కింది. పెళ్లికి తర్వాత కూడా మొగుడిని తప్ప మరే మగాడిని ముట్టుకోరు అన్నాను కోపంగా. ఓ, మౌనం వీడిందన్నమాట. అయితే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వు నీ భర్తను వదిలేయి, నేను నా భార్యను వదిలేస్తాను అన్నాడు చలాగ్గా. ఎంత కోపం వచ్చినా ఇక నోరు విప్పకూడదని పెదవులు బిగబెట్టుకొని కూర్చున్నాను. నేను నా భార్య ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. తను నాలాగా నల్లగా ఉండదు, తెల్లగా ఉంటుంది. తన తాత జపాను దేశస్థుడు. మా ద్వీపాలలో రకరకాల జాతుల వారుంటారు. ఒకసారి రాకూడదు, 80% నాలాగే ఉంటారనుకో. మా ముత్తాతో మరెవరో మీ దేశపు వాడట. నాకు కొద్దిగా మీ దేశపు
పోలికలున్నాయంటారు. ఒక్కసారి నా ముఖం చూసి చెప్పండి, నిజమో కాదో. పోలికలు కొద్దిగా ఉన్నా ఆ బుద్ధులు మాత్రం బొత్తిగా లేవు అన్నాను కక్షగా, నన్ను నేను తమాయించుకోలేక. నేనంటే ఎంత అసహ్యం నీకు! నీకంత అసహ్యం వేస్తున్నందుకైనా నిన్ను లొంగ తీసుకోవాలనుంది. ఎందుకు నన్నలా పురుగును చూసినట్టు చూస్తావు రోతగా? ఎప్పటికైనా ఆ అసహ్యం పోతే ఆ స్థానంలో ప్రేమ కుదురుకుంటుందని నా నమ్మకం. నేను ఆ మాటకు ఆశ్చర్యంగా అతని వంక చూశాను. అవును, అది నా సిద్ధాంతం. అసహ్యం ఉన్న చోట అది మాయమైతే తప్పనిసరిగా ఇష్టం చోటు చేసుకోవలసిందే. అది నీ అనుభవమా అన్నాను. అనుభవంలోకి రాబోతోంది. నన్నింతవరకు నీలా ఎవరూ అసహించుకోలేదు. నేను చాలా గొప్ప ప్రేమికుడినని పేరు. పూర్ గర్ల్, నా భార్యకు నాతో కష్టమే. నాకు చాలా ప్రేమ తనంటే. అంత మాత్రం చేత మిగతా ఆడవాళ్లతో పడుకోననేమీ లేదు. అయితే ఏ జబ్బులు రాకుండా చూసుకుని మరీ స్నేహం చేస్తాను. మీ దేశంలోనూ ఉందా ఈ జాడ్యం? ఇక్కడ నువ్వు చూస్తూనే ఉంటావుగా. వీటికి ఎక్కడ చికిత్స పొందాలో వివరాలన్నీ రాసుంటాయి ఎక్కడికక్కడ. అన్నం దప్పిక లాగానే సెక్స్ కూడా ఒక ఆకలి లాంటిది. ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ ఆకలి తీర్చుకుంటే తప్పులేదని నా ఉద్దేశం. నీ భార్య అంటే అంత ప్రేమ అంటున్నారు కదా, అలా 10 మందితో తిరిగి ఆవిడ్ని బాధ పెట్టడం మంచిదేనా? ఇతరుల మీద ప్రేమ కలిగితే ఆవిడ బాధపడాలి, కానీ ఊరికే పడుకుంటే ఆవిడెందుకు బాధపడాలి? ఇతనితో ఆ విషయం చర్చించడం అనవసరమని అక్కడికి వదిలేశాను. కాసేపు ఆగి, నీతో పడుకుంటే ఈర్ష్యపడిందంటే అర్థం ఉంది. నీ మీద నాకు ప్రేమ కనుక అన్నాడు సాలోచనగా. ఆ పైపు కాస్త ఆపై, నీకు పుణ్యం ఉంటుంది, తల తిరుగుతోంది అన్నాను తల పట్టుకొని. గబగబా 2 చేతులతో కణతలు నొక్కడం మొదలుపెట్టాడు. 2 వేడివేడి ఇనప కడ్డీలతో నొక్కినంత నొప్పి పుట్టింది. పైపు కాల్చుకో, ఏమన్నా చేసుకో, చేతులు మాత్రం తీసేయి, నన్ను చంపకు అని గట్టిగా బలమంతా ఉపయోగించి అతని చేతులు 2 తోసేశాను. ఇంకా అక్కడ కూర్చుంటే ఏమేమి పిచ్చి పిచ్చి పనులు చేస్తాడోనని లేచి గబగబా ముందుకు రాబోయాను. అతను కాలడ్డం పెట్టాడు. ముందుకు పడబోయిన దానిని సీట్లని ఆనుకొని నిద్రొక్కున్నాను. ఏమైందంటూ వెనక కూర్చున్న వాళ్ళు లేచి రాబోయారు. నేనక్కడ కూర్చుంటాను. జేమ్స్ పైపు తాగుతుంటే తల తిరుగుతోందన్నాను. ఇలా ఏ కొంచెం సద్దు చిక్కినా నన్ను విసిగించడం మొదలుపెట్టాడు. అందరికీ అదో హాస్యంగా ఉండేది. అతను నన్నలా ఏడిపిస్తుంటే చూద్దాం తమాషా అన్నట్టుగా నవ్వుతూ చూస్తుండేవారు. వాళ్ళందరికీ జేమ్స్ అంటే ఇష్టమే. చాలా బాగా పాడేవాడు. బ్రహ్మాండమైన గొంతు. నిమిషంలో పట్టేసేవాడు ఏ నొటేషన్ అయినా. అతనికి సంగీతం ఊపిరి తీసుకున్నంత సునాయాసం. ఒక్క నా పాలిటే యముడిలా తయారయ్యాడు. పైగా వాళ్ళ ద్వీపాలలో అలాగే తమాషాలు చేసుకుంటూ ఉంటారట, హాస్యం చేసుకుంటూ ఉంటారట. అందులో తప్పేమీ లేదట. అలా నాకు వినిపించేటట్టు మాట్లాడుతూ ఉండేవాడు మిగతా వాళ్లతో. అది నిజమేనేమోననిపించేది ఒకసారి. అంత మరీ ఉద్ధృతంగా కాకపోయినా అలాగే నాతో ఉన్న మరో ఆవిడ్ని డార్లింగ్, స్వీట్ హార్ట్ అంటూ కౌగిలించుకుంటూ తమాషాలు చేస్తుండేవాడు. ఆవిడ, మిగతా అందరూ దానిని మామూలుగానే తీసుకునేవారు. ఒక్కసారిగా నేను అలాంటి వాటికెలా అలవాటు పడగలను? మొదటి నుంచి నేను తేలికగా తీసుకుని ఉంటే ఎలా ఉండేదో మరి. నేనలా ఉండకపోవడం వల్ల అతనిలో నా మీద కసి ఏర్పడింది. రోగం కుదర్చాలి, పొగ రణచాలి అన్న ధోరణి కనబడింది. కథ కొనసాగుతుంది.